భర్త ఆరోపణలు అవాస్తవం బారడి అంకిత. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో సోమవారం విలేకరుల సమావేశంలో బారడి అంకిత మాట్లాడుతూ తనపై భర్త శివ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నగదు, డబ్బులు తాను ఎత్తుకెళ్లలేదని అంకిత చెప్పారు. అక్రమ సంబంధం ఉన్నట్లు భర్త చేస్తున్న ప్రచారం అసత్యమని, తాను తోడికోడళ్ల సమక్షంలోని తల్లిగారి ఇంటికి వెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. భర్త శివ తాను తరచూ కొడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక యువకుడిపై తప్పుడు కేసు నమోదు చేయించి తనను మానసికంగా వేధిస్తున్నాడని పేర్కొన్నారు. ఆ యువకుడితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. భర్త శివ ఎప్పుడు నా గురించి వాకాబు చేస్తూ వేధిస్తాడు. ఇంట్లో నుండి నన్ను వెళ్ళిపోవాలని తరచూ చెబుతూ ఉంటాడు. నా ప్రమేయం లేకుండానే ఫాల్స్ కేసు పెట్టించాడు అని అంకిత అన్నారు. ఇంటి పరిస్థితుల గురించి చెప్పిన ఆమె నా భర్త 4 నెలల పాటు ఉద్యోగం చేయలేదు. తాజాగా 2 నెలలుగా మాత్రమే ఒక ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటి అద్దె కట్టలేని స్థితి రావడంతో నా తల్లికి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులను తీసుకొని కట్టి ఉన్నాను అని వివరించారు. అలాగే తన బావ రమేష్ రాజకీయ అండతో వేధింపులు చేస్తున్నాడని ఆరోపించారు. ఒక యువకుడితో ఫోన్లో మాట్లాడించి భర్త తాను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని తెలిపారు. బారడ్ అంకిత, వైఫ్ ఆఫ్ బారడ్ శివకుమార్. నిన్న నా పైన ఫాల్స్ ఆరోపణలు చేసిన మా ఆయన అవన్నీ తప్పు. నేను బంగారం తీసుకొచ్చుకోలేదు. నాకు ఎవరితో ఎఫైర్ లేదు. నేను ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. మొన్న నేను నా భయం, నా సెల్ఫ్, నా కోసమే నేను వెళ్ళిపోయినా అంతే, నన్ను కొడతాడని చెప్పేసి. మా బావ మొన్న బారడ్ రమేష్, మా బావ, మా ఆయన వాళ్ళ అన్నయ్య నన్ను దగ్గర నుంచి ఫోన్ లాక్కొని తీసుకెళ్ళిండు. నా బాబుని కూడా నా దగ్గర నుంచి తీసుకెళ్తా అని చెప్తేనే నేను బాబుని తీసుకొని వెళ్ళిపోయిన డాడీతో సహా. మా డాడీకి కూడా నేను మాట్లాడనివ్వలేదు. రిక్వెస్ట్ చేస్తేనే మా మనోజ్ బావ అనేసి పెద్ద బావ, ఆయనకి ఫోన్ రిక్వెస్ట్ చేస్తేనే ఫోన్ ఇచ్చిండు. డాడీతో మాట్లాడి, డాడీ నన్ను తీసుకెళ్ళు డాడీ, నన్ను కొడతారు, నేను మొన్నటి నుంచి నన్ను టార్చర్ పెడుతున్నాను అంటే మా డాడీ వచ్చి నన్ను తీసుకెళ్ళిండు. కానీ నేను బంగారం ఏం తీసుకెళ్ళలేదు. నేను వచ్చేటప్పుడు మా పెద్ద తోడుకోడళ్ళు కూడా ఉన్నారు. మా పెద్దక్క సంగీత, ఇంకొక తోడుకోడలు కూడా ఉన్నారు. నా 2 తోడుకోడలతోనే నేను ఉన్న ఇంట్లో. మా చిన్నమ్మతో సహా నేను వచ్చిన. వాళ్ళ ముందే డ్రెస్సెస్ తీసుకున్నా నేను. కానీ నేను ఎవరితో నాకు సంబంధం లేదు, నాకేం ప్రాబ్లం లేదు. మా ఆయననే నన్ను కొడతా ఉంటాడు. ఇప్పుడు నేను 3 సంవత్సరాల నుంచి డివోర్స్ ఇస్తా, గలీజ్ గా మాటలు అనడం. నా నా వైఫ్ మీద ఎవరన్నా రేటు కడతారా అన్న? నా పైన కూడా రేటు కట్టిండు ఆయన నా పైన కూడా రేటు కట్టిండు. అట్లా మాట్లాడినా గానీ, నేను ఆయనతోనే ఉన్నా గానీ నేను ఆయన దగ్గర నుంచి వచ్చేయలేదు. డాడీతో కూడా నేను చెప్పుకోలేదు నన్ను ఇట్లా హెరాస్ చేస్తున్నాడు డాడీ అని చెప్పేసి. మొన్న కూడా నా పైన ఫాల్స్ కేసు వేయించిండు అల్జాపూర్ సాయి కిరణ్ అని. మొన్న నేను ఆయన పైన మళ్ళీ కేసు స్ట్రాంగ్ చేయడానికి చెప్పేసి ఆ వీడియో మొత్తం నన్ను వైరల్ చేస్తున్నారు. అది కావాలనే చేస్తున్నారు. వాళ్ళే ఫోన్ చేపించిన నన్ను. నేను ఎక్కడికి వెళ్ళినా నేను మా డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మ్యాప్ చూసుకొని, నేను కొంచెం దారి తప్పి ట్రాఫిక్ ఉందని పక్కగా గల్లీలో నుంచి వెళ్ళినా గానీ, నువ్వు అక్కడి నుంచి ఎందుకు వెళ్ళినావు అని వీడియో కాల్ చేసి మాట్లాడతాడు. ఇంట్లో ఉన్నావని నువ్వు ఎందుకు, ఏం చేస్తున్నావు, 2 నిమిషాలకు ఒకసారి వీడియో కాల్ చేయడం. ఇట్లనే డౌట్ ఎప్పుడు డౌట్ లోనే ఉంటాడు. నన్ను కొట్టింది కూడా ఉంది. మా డాడీ ఫోన్ లో తీసుకున్నాడు. ఒకసారి బాగా చేస్తే, అమ్మ లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం బేటా, ఊకే నువ్వు కూడా ఎన్ని రోజులు తన్నులు తింటావని చెప్పేసి లాయర్ దగ్గరికి తీసుకెళ్ళిండు. నన్ను రాత్రి మొత్తం కొట్టిండు ఆయన. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. మరీ ఘోరంగా కొట్టిండు నన్ను. ఇంకా మొన్న అలానేం రాలేదు. నేను దొంగతనం కూడా చేయలేదు. నాకు ఎవరితో కూడా ఎఫ్ఐఆర్ లేదు. మార్కెట్ లో నన్ను గలీజ్గా చేసేసిండు. నా ప్రమేయం లేకుండానే మొన్న నాతో కేసు వేయించిండు. నేను సిగ్నేచర్ చేయలేదు. నన్ను బెదిరించి మరీ నన్ను స్టేషన్ కి రమ్మని చెప్పిండ్రు మా రమేష్ బావ,
కౌన్సిలర్ మా రమేష్ 36 వార్డ్ కౌన్సిలర్ బారడ్ రమేష్, మా ఆయన ఇద్దరు కలిసి నన్ను ఇట్లా కావాలని ఇరికిస్తున్నారు, నన్ను బ్లేమ్ చేస్తున్నారు. నేనేం కావాలని, నాకెవరితో సంబంధాలు లేవు, నాకెవరితో నేను మాట్లాడను, అందరితో అన్నయ్య అని చెప్పేసి మాట్లాడతా. వరకు అక్కడనే ఉన్నా కాబట్టి ఈ రోజే లాస్ట్ వర్కింగ్ డే ఆయనకి. ఇప్పుడు కూడా జాబ్ లేదు, మనకి క్రెడిట్ కార్డులు ఉన్నాయి, ఆయనకి క్రెడిట్ కార్డుల మీదనే ఉంటాడు. మన దగ్గర డబ్బులు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి? రెంట్ కూడా మేము 6 మంత్స్ వరకు కట్టలేదు, మొన్ననే కట్టిండు అది కూడా. మా మమ్మీ డబ్బులు, ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకున్నాడు, ఇప్పుడు తీసుకోలేనని చెప్తున్నాడు. నన్ను నమ్మించి వేరే దగ్గర ఇంట్రెస్ట్ కి ఇస్తున్నా అని చెప్పేసి తీసుకొని ఇప్పుడేమో ఆ డబ్బులు నా దగ్గరలో ఏం చేస్తావో చేసుకో అంటున్నాడు. మా డాడీని ఉల్టా ఆయననే మొన్న రాత్రి మా డాడీకి వచ్చి ఎట్లా అంటే అట్లా తిట్టిండు, చంపేస్తా చీరేస్తా అన్నాడు. మా ఆయనకి ఇచ్చిన నేను. మా ఆయన వేరే దగ్గర గోల్డ్ షాప్ లో ఇంట్రెస్ట్ కి ఇద్దాము, 1.5 రూపీ, 1 రూపీ 50 పైసా ఇంట్రెస్ట్ వస్తుంది, 8 lakhs చేంజ్ ఇచ్చినాం. అది అది ఇంట్రెస్ట్ లోనే ఇస్తాం కదా అని చెప్పేసి అక్కడనే పెట్టేసిన నేను. ఇంట్రెస్ట్ మనీ కూడా నేను తెచ్చుకోలేదు. శివకుమార్ ఇచ్చిన కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లా, దాంట్లో కంప్లైంట్ లో రాసిన అన్ని ఏమో అబద్ధాలు. పోలీస్ వారు కూడా సార్లు చూసి ఏమో నాకు న్యాయం చేయగలరు. మా పాపను కూడా ఏంటంటే విచారం చేయాలి, మీరు మా పాపను న్యాయం చేయగలరని మనవి ప్రార్థన.